స్మైలింగ్ నిన్న కేసీఆర్ గారు నవ్వుతే నిజంగా మంచిగా అనిపించింది సార్. మీ ఆరోగ్యం కూడా మంచిగా ఉండాలని, ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పి కోరుతూ ఇగో చిట్టా మొదలెడుతున్నా ఫ్రెండ్స్. సమస్యల మీద నీకు సమర్థత ఎంతున్నది రేవంత్ రెడ్డి గారు అని చెప్పి చెప్పిండు. కేసీఆర్ చాలా సాఫ్ట్గా ఆడిండు నవ్వుకుంటా, తనదైన శైలిలో అంటే అనుభవం అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా, ఆ అనుభూతితో చెప్తున్నా. కేసీఆర్ చాలా సాఫ్ట్గా ఆడుకుంటా సర్కాజం చెప్పలే, ఎక్స్పెక్టేషన్ రేజ్ చేసేసిండు ఫ్రెండ్స్. తెలంగాణ రాజకీయాలల్లో మరొకసారి ఎక్స్పెక్టేషన్ రేజ్ చేసేసిండు. ఏందనంటే పాలమూరు అనేది ఒక పొలిటికల్ స్లోగన్ కాదు, అది నెగ్లెక్ట్ చేసిన జియోగ్రఫీ. మళ్ళీ దాని మీద ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అని నవ్వుకుంటనే నగారా కొట్టుకుంటా నాగలి దించేసిండు ఛాతీలల్లా, రాజకీయ ఛాతీలల్లా. ఇవాళ మళ్ళీ అక్కడ పుట్టిన బిడ్డలకు ఏమన్నా ఉన్నదా, దీని మీద ఏమన్నా సొల్యూషన్ ఉన్నదా? ఏడ మీకు లొల్లి కనబడలే, ఏడ మీకు స్లోగన్లు కనబడలే. కేవలం కరెక్ట్గా చెప్పాలనంటే ఒక మారల్ ప్రెషర్ కనిపించిందా లేదా ఫ్రెండ్స్? మెత్తగా ఇట్లా వచ్చి చెయ్యవా అని అన్నట్టు మారల్ ప్రెషర్ కనబడ్డది. ఆయన నిన్న మాటలల్లా నేను డీప్ సబ్జెక్ట్లకు వస్తా, దానికంటే ముందు సమరైజ్ చేస్తున్నా. ఆయన ఏమన్నాడంటే మహబూబ్ నగర్ బిడ్డ అయ్యేలా మనకున్నా, మహబూబ్ నగర్ అడ్డా వెనకటికి కూడా ఈయన గురువు దత్తత్తు తీసుకున్నాడు. మళ్ళీ దత్తత్తు తీసుకొని ఏం చేసిండు దరిద్రం తప్ప, రేవంత్ అన్న పొలిటికల్ గురువు అని చెప్పి పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారి పైన సీదా బంధుకు పెట్టేసిండు. ఇది పేపర్లలోనే దీన్ని దత్తత్తు తీసుకున్నారు, స్పీచ్లలోనే దత్తత్తు చేసుకున్నారు. మళ్ళీ నీళ్ళల్లో దత్తత్తు ఎందుకు తీసుకోలే, అక్కడ ఇరిగేషన్ ఎందుకు పెరగలే, మహబూబ్ నగర్ని నీళ్లు లేకుండా అనాథను ఎందుకు చేసిండ్రు అని చెప్పి ఒక మారల్ ప్రెషర్ క్రియేట్ చేసేసిండ్రు.